ఆర్ యు రెడీ? ద లార్డ్ ప్రొవైడ్స్. ద లార్డ్ ప్రొవైడ్స్ అన్న మాటకి అర్థం ఏంటి? ప్రభువు చూచుకొనును, ప్రభువు అందించును, ప్రభువు సరఫరా చేయను. అనేక మంది క్వారంటైన్లో ఉన్నారు. క్వారంటైన్లో ఉండగానే వాళ్ళ బంధువులకి భయం కలిగి, ఏమండి వీళ్ళకి ఆహారం ఎవరిస్తారండి? ఆ గవర్నమెంట్కి సంబంధించిన వారు అందరూ, ఏమండి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అనగానే అక్కడ ఉన్న బంధువులందరూ, ఏమండి వీళ్ళకి ఆహారం ఎవరు ఇస్తారండి? ఉదయం బ్రేక్ఫాస్ట్ మేము తీసుకురావాలా, మధ్యాహ్నం మేము తీసుకురావాలా, సాయంత్రం రాత్రిపూట మేము తీసుకురావాలా? వెంటనే ఆ ప్రభుత్వానికి చెందిన, క్వారంటైన్కి చెందిన వాళ్ళందరూ అధికారులు ఏమంటున్నారు తెలుసా? గవర్నమెంట్ ప్రొవైడ్స్. ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ప్రభుత్వం అందిస్తుంది, ప్రభుత్వం చూచుకుంటుంది. ఈరోజు నజరేయుడైన యేసే నామములో ద లార్డ్ ప్రొవైడ్స్. ప్రభువు మనకు అందిస్తాడు, ప్రభువు మనకు సరఫరా చేస్తాడు, ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ప్రభువు మనకు అందించేటట్టు చేస్తాడు. మోరియా కొండపైన అబ్రహాము ఇస్సాకు ఇద్దరు వెళ్తుండగా, అబ్రహాము ముందల ఉన్నాడు, ఇస్సాకు వెనకాల ఉన్నాడు. ఇస్సాకు ఒక మాట అడిగాడు, డాడీ నానా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, బలి పశువు ఎక్కడా? యెహోవా ఇరే. ఆ మాటకు అర్థం ద లార్డ్ ప్రొవైడ్స్. యెహోవా అందింపజేస్తాడు, యెహోవా చూచుకుంటాడు, యెహోవా సరఫరా చేస్తాడు, యెహోవా మనకు అందిస్తాడు. అలాగే మోరియా కొండపైన నా దేవాది దేవుడు ఏం చేశాడు? ఆ పొట్టేలను అందింపజేశాడు, ఆ పొట్టేలను కనపడేటట్టు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ ప్రొవైడ్స్. ప్రభువు అందిస్తాడు, ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ప్రభువు మనల్ని నడిపిస్తాడు. పేతురు దగ్గరికి పన్నులు వసూలు చేసేవాళ్ళు వచ్చి, మీరు పన్నులు కట్టరా? మీ గురువుగారైన యేసయ్య పన్ను కట్టడా? అరశకేలు కట్టాలి అనగానే వెంటనే పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా పన్నులు వసూలు చేసేవాళ్ళు వచ్చారయ్యా, వాళ్ళకి మనము అరశకేలు కట్టాలంట, నేను అరశకేలు కట్టాలి, మీరు అరశకేలు కట్టాలి. వెంటనే యేసు ప్రభు వారు అన్నది, గేలం తీసుకొని వెళ్ళగానే ఆ గేలం వెయ్యగానే మొట్టమొదటి చేపలో ఒక షెకేల్ దొరుకుతుందన్నాడు. అలాగే గేలం వేయగానే ఒక చేప పట్టబడింది. ఆ చేప కడుపులో ఒక షెకేల్ ఉంది. అరశకేల్ పేతురు కోసం, అరశకేల్ యేసయ్య కోసం పన్ను కట్టాడు. ద లార్డ్ ప్రొవైడ్స్. ఈ రోజున సిగ్గుపడనేవాడు కరెక్ట్ టైంలో, తగిన టైంలో నీకు ఎలా సాయం చేస్తాడో నువ్వు చూడబోతున్నావు. అక్కడ జరిగింది ఏంటి తెలుసా? పేతురు కోసం ఏం చేయండి? ద లార్డ్ ప్రొవైడ్స్. ప్రభువు అందించేటట్టు చేశాడు, ప్రభువు సరఫరా చేసేటట్టు చేశాడు, ప్రభువు చూచుకున్నాడు. ఈ రోజున అదే దేవాది దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేయగలిగిన వాడు. ఐగుప్త దేశము నుండి దేవుని ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉండి వాళ్ళు బయటకు వచ్చారు. ఆహారం 30 లక్షల మందికి, దాదాపు 20 నుండి 30 లక్షల మందికి ఆహారం అందించాలి. ద లార్డ్ ప్రొవైడెడ్. ప్రభు వారికి అందించేటట్టు చేశాడు, ఆహారాన్ని సరఫరా చేశాడు, నీళ్లను అందించేటట్టు చేశాడు. దేవాది దేవుడు వారికి ఏమి కావాలో వారన్నిటినీ ద లార్డ్ ప్రొవైడ్స్. దేవాది దేవుడు వ్యత్యాసమైన పద్ధతుల్లో మనకి అందిస్తాడు, సహాయం చేస్తాడు, వ్యత్యాసమైన పద్ధతుల్లో చూచుకుంటాడు. ఒకటి, దేవుని హస్తం మనకి అందిస్తుంది. 2, మనుషుల హస్తం మనకు అందిస్తుంది. 3, మన కష్టార్జితం ద్వారా దేవుడు మనకు అందింపజేస్తాడు. 4, మన పితరుల ద్వారా దేవుడు మనకి అందింపజేస్తాడు. ఎటువంటి విధములో ఆయన అందింపజేస్తాడు? 1, దేవుని హస్తం మనకు సహాయం చేస్తుంది, దేవుడు మనకు అందించేది చేస్తాడు. 2, మనుషుల హస్తం. నువ్వేమనుకుంటావంటే ఆ మనిషి ఇస్తే ఆ మనిషికి మనకు ప్రాముఖ్యత ఇస్తాం. కాదు, దాని వెనకాల దేవుని హస్తం ఉంది. నీ కన్నీరు ఆయన చూశాడు, నీ దుఃఖం ఆయన చూశాడు. ఇక నీ కుటుంబం ముందుకెళ్ళడానికి మార్గం లేదు. తద్వారా దేవుడు ఒక వ్యక్తిని లేపి ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయం చేస్తాడు. అటువంటప్పుడు నువ్వు గుర్తెరగాలి, ఆ వ్యక్తి కాదు నీకు ఆధారం, దేవుడు నీకు ఆధారం. యేసయ్య మహాకృప వలన
ఈ లాక్డౌన్ కాలంలో అనేక మందికి ఆహారం ఇవ్వడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. అలాగే నిన్నటి వరకు కూడా దేవుని మహాకృప వలన ఆహారం ఇస్తున్నాం. దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తే ఇంకా మనం ఇస్తాం. అలా ముందుకు వెళ్తుంది. దైవజనులకు ఇవ్వడానికి కూడా దేవుడు మార్గం తెరిచాడు. ఒక రోజున ఒక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం, అతని పేరు తమ్ముడు సురేష్. బ్రదర్ సురేష్ ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. మనము ఒక ఫుడ్ ప్యాకెట్ కిట్ మనం ఇచ్చాం. 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1/2 కిలో నూనె, 1 కిలో గోధుమ పిండి. ఆ ఫుడ్ ప్యాకెట్ కిట్ మనం ఏం చేసామంటే అందరికి ఇస్తున్నాం. అలాగిస్తూ ఉండగా ఒక ఆమె ఆయనకి సాక్ష్యం చెప్తుందంట. ఏమని సాక్ష్యం చెప్తుందంటే, తమ్ముడు సురేష్కి ఏమని సాక్ష్యం చెప్తుందంటే, అయ్యా నేను 10 రూపాయలతో కిరాణా షాప్కి వెళ్ళా. ఎంత? 10 రూపాయలతో కిరాణా షాప్కి వెళ్ళా. ఎందుకు తెలుసా? నూనె కోసం, వంట వండే నూనె కోసం 10 రూపాయలతో వెళ్ళా. లాక్డౌన్ కాలం కనుక 1/4 కిలో, 1/2 కిలో, కిలో తప్ప తక్కువ ఇవ్వట్లా. తద్వారా ఆ కిరాణా షాప్ ఓనర్ పొరపాటు కాదు, ఆయన ఏమన్నాడంటే, అమ్మ 10 రూపాయలకి నేను ఇవ్వలేను, నువ్వు వెళ్ళిపో అని కసురుకున్నాడంట. మరలా వెళ్ళింది, ఈయన కసురుకున్నాడంట. మరలా వెళ్ళింది, ఈయన కసురుకున్నాడంట. సరే, వేదనతో ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే 2వ రోజున ఆమె మన మందిరములో 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1/2 కిలో నూనె, కిలో గోధుమ పిండి తీసుకెళ్ళగానే ఆ తమ్ముడితో అంటుందంట, ఈ యేసయ్య ఎంత గొప్పవాడయ్యా, నేను ఆ కొట్టు దగ్గర అవమానం పొందానని, మా ఇంటి వాళ్ళందరి దగ్గర అవమానం పొందానని, ఆ కిరాణా షాపు ఓనర్ గారి దగ్గర నేను అవమానం పొందానని ఎవరూ చూడలేదనుకున్నా. కానీ సృష్టికర్త అయిన యేసయ్య చూసి, యేసయ్య మందిరములో నుండి నాకు నూనె మాత్రమే కాదు మిగతా వాటిని అందింపజేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె పడే వేదన ప్రపంచంలో ఎవరో చూడలా, కానీ సృష్టికర్త చూసి మన ద్వారా, మన మందిరం ద్వారా దేవుడు అందింపజేసేటట్టు చేశాడు. మనుషుల ద్వారా దేవుడు సహాయం చేపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఒక మాట మీరు గమనించండి. మనుషుల ద్వారా ఆయన సహాయం చేపించినప్పుడు నువ్వు బాధపడద్దు. ఆ వ్యక్తి నీకు ఇవ్వటం ఆపేశాడేమో, తద్వారా ఆ వ్యక్తి ఇవ్వలేదని ఆపేశాడని నువ్వు ఎన్నడూ బాధపడద్దు. ఆ స్త్రీ కాదు నీకు ఆధారం, ఆ ఉద్యోగం కాదు నీ ఆధారం, ఆ సంస్థ కాదు నీకు ఆధారం, ఆ ఇన్స్టిట్యూషన్ కాదు నీకు ఆధారం, ఆ ఆర్గనైజేషన్ కాదు నీకు ఆధారం. దేవుడు దాంట్లో నీకు అందింపజేశాడు. ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పు, ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉండు. కానీ అది కాదు నీకు ఆధారం, దేవాది దేవుడు నీకు ఆధారం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప వలన అనేక మంది పాస్టర్లకి సహాయం చేయడానికి దేవుడు మనకి మార్గం ఇచ్చాడు. 2 రోజుల క్రితం చేబ్రోల్ నుండి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అన్నయ్య మాకు ఆహారం లేదన్నయ్య, మాకేమన్నా సహాయం చేయవా అన్నగానే, అలాగే ఏ తమ్ముడైతే బాధ్యత తీసుకున్నాడో ఆ తమ్ముడు ద్వారా మనం అక్కడ పంపించాం. అక్కడ పంపించగానే వెంటనే ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య మీరు మాకు పంపించినందుకు ప్రత్యేకమైన వందనాలు. వెంటనే ఆ తమ్ముడితో అన్నాను, ఆ పాస్టర్ గారితో అన్నాను, మీరు ఎక్కడ పరిచర్య చేసేది అనగానే, చేబ్రోల్లో చేస్తున్నాం అన్నారు. అనగానే నేను ఈ చర్చ్ హిస్టరీ పుస్తకాల్లోనూ అనేక చోట్ల చదివాను. ఏమని చదివానంటే, చెదిరిపోయిన యూదులు కేరళలో కొచ్చిన్లో ఉన్నారని, ముంబైలో ఉన్నారని, ఆంధ్ర రాష్ట్రములో చేబ్రోల్ ప్రాంతంలో ఉన్నారని, అలాగే ఢిల్లీలో ఉన్నారని, ఆయా ప్రాంతంలో చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారని. వెంటనే నేనేం చేశానంటే, ఏమండి పాస్టర్ గారు, ఇక్కడ మీ చేబ్రోల్ ప్రాంతంలో యూదులు ఒక తెగ వాళ్ళు ఉన్నారంట, కరెక్టేనా అన్న. అనగానే అతను ఏం చెప్పాడంటే, అన్నా మా వీధిలోనే ఉంటారన్నా యూదులు అన్నారు. అనగానే నేనన్నాను, వారితో నేను మాట్లాడాలి, ఒక్కసారి మాట్లాడిస్తావా అనగానే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆయన పేరు మార్క్ గారు, ఆ మార్క్ పాస్టర్ గారు ఏమన్నారంటే, తప్పనిసరిగా మాట్లాడిస్తాను అన్నారు. ఓకే అన్నాను. ఆ సాయంత్రం నాతో మాట్లాడించగానే నేను ఆ యూదునితో అడిగాను, సార్ మీరు ఎప్పుడు వచ్చారు అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, కొన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చామండి అన్నారు. అనగానే నేను అన్నాను, మీరు ఏ గోత్రం అన్నారు. అనగానే మేము యోసేపు
గోత్రానికి చెందిన 2 పిల్లలు ఉన్నారే, యోసేపు గోత్రానికి ఎఫ్రాయిం, మనాషే. ఆ ఎఫ్రాయిం గోత్రానికి చెందిన వాళ్ళం, ఆ మనాషే గోత్రానికి చెందిన వాళ్ళం మేము అన్నారు. అనగానే నాకు సంతోషం వేసింది. నేనన్నాను, మీకు హీబ్రూ భాష వచ్చా? ఎందుకంటే ఆ వ్యక్తి జన్మించింది, ఆ యూదుడు జన్మించింది ఆంధ్ర రాష్ట్రంలోనే చేబ్రోలులో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ జన్మించారు, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ జన్మించారు. ఇప్పుడు 40 మంది యూదులు మాత్రమే ఆ చేబ్రోలో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఇశ్రాయేల్ ప్రభుత్వం వాళ్ళని ఏం చేశారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. దాదాపు భారతదేశంలో 35,000 మంది యూదులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రభుత్వం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దాదాపు 30,000 మందిని తీసుకెళ్ళిపోయింది. ఇంకా ఉన్నది భారతదేశంలో 5,000 మంది. ఆ 5,000 మందిలో చేబ్రోల్ ప్రాంతంలో 40 మంది ఉన్నారు. నేను అన్నాను, మీకు ఎలా అనగానే యేసు ప్రభు గురించి చెప్పాను. ప్రతి శనివారం వాళ్ళు హీబ్రూ బైబిల్ చదువుతారు. ఆయన రబ్బీ, ఆయన హీబ్రూ బైబిల్ నుండి ప్రసంగం చేస్తాడు. ఆ 40 మంది వారిలోనే వివాహం చేసుకుంటారు. నేనన్నా, మరి మీరు ఎప్పుడు వెళ్తారు? ఈ లాక్డౌన్ ముందల మేము వెళ్ళిపోవాలి. మా అన్నయ్య వాళ్ళ కుటుంబం వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోతాం. అది ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అతి త్వరలో 2 సంవత్సరాల లోపల వెళ్ళిపోతాం. అతనికి 70 సంవత్సరాలు. అతను అన్నాను, మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగా. మీ పరిస్థితి ఎలా ఉందంటే, మేము యూదులం గనక హైందవులు మాకు సాయం చేయరు, ముస్లింలు మాకు సాయం చేయరు, క్రిస్టియన్స్ మాకు సాయం చేయరు. ఎందుకంటే మేము యూదులం గనక ఎవరు సాయం చేయరు. వెంటనే నేనన్నాను, మా యేసయ్య యూదా జాతి నుండి వచ్చాడండి, మీకేమన్నా సహాయం కావాలా అనగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? పాస్టర్ గారు సహాయం కావాలి. యేసయ్య కృప వలన సహాయం అందగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్నటి రోజున ఆయన ఫోన్ చేసి నాతో ఏమని చెప్పాడు తెలుసా? దేవాది దేవుడు సహాయం చేస్తాడు. ఎవరి ద్వారా సాయం చేస్తాడు తెలుసా? డైరెక్ట్గా ఆయన సాయం చేస్తాడు. 2, ఎవరి ద్వారా కూడా సాయం చేస్తాడంటే మనుషుల హస్తం ద్వారా సాయం చేస్తాడు. మనుషుల హస్తం ద్వారా కూడా సాయం చేస్తాడు. అప్పుడు అనుకున్నా, అవును ప్రభువా, ద లార్డ్ ప్రొవైడ్స్. మనుషుల హస్తం ద్వారా సాయం చేస్తాడు. నాకు ఆనందం ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం యోసేపు ఏం చేశాడు తెలుసా? 2 దేశాలకు అన్నం పెట్టగలిగాడు. ఈ రోజున ఆయన తరతరాలు దాటి ఆ గోత్రానికి చెందిన వాళ్ళకి మన సంఘం ద్వారా సహాయం చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్పేది, నజరేయుడైన యేసే నామములో ద లార్డ్ ప్రొవైడ్స్. హల్లెలూయా. ఆయన ఎక్కడండి బాబు? ఆ సహోదరి చెప్తుంది, అన్నయ్య కిరాణా షాపు దగ్గర నేను ఎగతాళి పడ్డానని సృష్టికర్త చూశాడన్నయ్య. నేను పడే బాధ నా భర్తకి తెలవదు, నా పిల్లలకి తెలవదు, కానీ దేవుడు ఎరిగాడు. ఆ యూదుడైన వ్యక్తి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆ యూదుడు ఏమన్నాడంటే, నేనొక మూలున్నా కానీ దేవుడు మనుషుల ద్వారా సహాయం చేశాడు. ఈ రోజున నీ జీవితంలో తగిన సమయంలో దేవుడు మనకి ప్రొవైడ్ చేయకపోతే, అందించకపోతే, సహాయం చేయకపోతే రకరకాల నిర్ణయాలకు మనం వచ్చి దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు, దేవుడు వీళ్ళని పట్టించుకుంటాడు, కానీ మనల్ని పట్టించుకోడు అనుకుంటాం. లేదు, కొంతమంది వారి ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటారు. ఆత్మీయంగా నిలబడిన వాళ్ళు కూడా కృంగిపోతారు, శిథిలమైపోతారు. శోధన సమస్యలు తట్టుకోలేక వాళ్ళు ఏమైపోతారంటే కూలిపోతారు. అటువంటి టైంలో మర్చిపోకు, యేసయ్య నీ జీవితాన్ని మరలా తిరిగి కడతాడు. ప్రైజ్ ద లార్డ్. మరలా ఈ మాట నేను చెప్తాను, గట్టిగా ఆమేనండి. నీ జీవితాన్ని యేసయ్య మరలా తిరిగి కడతాడు. ఇంకోసారి చెప్తారు ఆమేనని. యేసయ్య నీ జీవితాన్ని తిరిగి కడతాడు. యెరెమీయా విసిగిపోయాడు. ప్రభు అందిస్తాడు, ప్రభు సరఫరా చేస్తాడు, ప్రభువు సహాయం చేస్తాడు, ప్రభువు చూచుకుంటాడు. ఈయన ప్రసంగాలు చాలా ఘాటుగా ఉండేవి. ఈయన ప్రసంగాలు న్యాయ విధితో ఉండేవి. ఈయన ప్రసంగాలు శిక్ష ఉండేది. ఆయన ప్రసంగాలు ఎక్కువ కనికరము కానీ కృపను కానీ చాలా తక్కువగా చూపెట్టేవాడు, కానీ చాలా గద్దింపుగా ఉండేది, చాలా హెచ్చరింపుతో ఉండేది. కానీ ప్రజలు పశ్చాత్తాపడట్లా, ప్రజలు దేవుని వైపు తిరగట్లా. ఏమనుకునేవాడంటే, నేను అరవడం తప్ప, నేను కేకలు పెట్టడం తప్ప ఇక వీళ్ళ జీవితాలు తిరిగి కట్టబడవు అన్న ఒక పాయింట్కి వచ్చేసాడు.
నా కేకలో, నా గద్దింపు, నువ్వు చెప్పిన మాటలు నేను అందించిన వీళ్ళ బతుకులో మార్పు రావట్లా. ఒక పాయింట్కి వచ్చేసాడు. ఇక వీళ్ళ జీవితాలు తిరిగి కట్టబడవో, ఇక వీళ్ళ జీవితాలు రీబిల్డ్ అవ్వో, ఇక శిథిల అవస్థలోనే ఉండి నాశనం అవటం తప్ప ఇక మార్గం లేదు. ఈ రోజున ఎన్నో ప్రార్థనలు చేసి, ఉపవాసాలు ఉండి, భక్తి జీవితాన్ని చేసి, పరిశుద్ధంగా ఉండి, ఏ మార్పు రాని నీ జీవితంలో మొత్తం శిథిలమైపోయిందా? ఇక తిరిగి కట్టబడదనుకుంటున్నావా? ఇర్మియా వలె నా దేవుడనేది నేను మళ్ళా రీబిల్డ్ చేస్తా. అతన్ని ప్రోత్సహించడానికి, ఇర్మియాని ప్రోత్సహించడానికి దేవాది దేవుడు అన్నాడు, నేను ఒక స్థలానికి పంపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఏ స్థలం దేవా అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 8 వరకు హోంవర్క్. ప్రసంగం అయిపోయినాక మళ్ళీ మీరు ఇంటి కాడ మీరు అది చదవండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 8 వాక్యాలు మనం చూస్తుంటే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది. కొమ్మరివాని ఇంటికి వెళ్ళు, గో టు ద పాటర్స్ హౌస్. కొమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. ఆ కొమ్మరివాని ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక చక్రం కనబడింది, ఒక వీల్ కనబడింది, ఒక సారి కనబడింది, మట్టి ముద్ద, జిగట మన్నుతో ఉన్న ముద్ద కనబడింది, మట్టి కనబడింది. వెంటనే అది చూడమన్నాడు. చూడగానే ఆ చక్రం మీద మన్ను తీసుకొని, ఆ జిగట మన్ను తీసుకొని ఆ చక్రం మీద తిప్పుతుంటే అది ఒక అద్భుతమైన పాత్రగా వస్తుంది. అద్భుతమైన పాత్రగా అబ్బా అనుకునే లోపల ఆ మన్ను విడిపోయింది, కింద పడిపోయింది. కింద పడిపోగానే మరలా కొమ్మరి ఆ మన్ను తీసుకొని మళ్ళా చక్రం మీద ఎక్కించి మళ్ళా కుండం చేస్తుంటే విడిపోయింది. మరలా తీసుకొని మళ్ళా ఎక్కిస్తున్నాడు, మళ్ళా తీసుకొని మరలా చక్రం మీదకి ఎక్కిస్తున్నాడు. చివరాఖరికి అద్భుతమైన పాత్రగా, అద్భుతమైన జాడీగా, అద్భుతమైన కొండగా బయటికి తీసుకొచ్చాడు. అద్భుతమైన పాత్రగా బయటికి తీసుకొచ్చాడు. ఏడవటం ప్రారంభించాడు. దేవాది దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఈ కొమ్మరి హస్తం చెయ్యగలిగితే నా హస్తం చెయ్యగలదు. హల్లెలూయా. ఈ రోజున అదే దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్టుగా, ఈ రోజున అదే దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్టుగా కొమ్మరి హస్తం ఈ జిగట మన్నుకు చేయగలిగితే నా గాయపడిన హస్తం నీ బిడ్డను తిరిగి కట్టగలదు, నీ కుమార్తెను తిరిగి కట్టగలదు. ఈరోజు ప్రవచనాత్మంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలదు. ఆ కుమ్మరి ఆ చక్రాన్ని తిప్పుతున్నాడు, 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 తిప్పుతున్నాడు. ఎవడకన్నా చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. సాతానుగాడు కొన్నిసార్లు అలా తిప్పుతూ ఉంటాడు, మన జీవితాన్ని అలా తిప్పుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఉద్యోగాల కోసం ఆఫీస్కి, ఇంటికి తిప్పుతూ ఉంటాడు, అధికారులకు ఇంటికి తిప్పుతూ ఉంటాడు, పరిష్కారం కోసం అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటాడు. అటువంటప్పుడు నువ్వు మర్చిపోవక్కర్లా, ఆ తిప్పుతూ ఉండగా ఒక పాత్ర బయటికి తీసుకొస్తున్నాడు. ఇర్మియా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా? ఆ మన్ను, జిగట మన్ను చక్రం మీద ఎక్కించగానే అద్భుతమైన పాత్ర తయారవుతుంది. అబ్బా సూపర్ అవ్వబోతుంది అనుకునే లోపల ఆ పాత్ర విడిపోయింది. అనేక జీవితాలు చూడండి, వివాహ జీవితం ఆరంభించగానే బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా వీళ్ళది అద్భుతమైన వివాహ జీవితం, అద్భుతమైన కుటుంబ జీవితం. కానీ ఏం జరిగిద్దో తెలియదు, మధ్యలోనే విడిపోతూ ఉంటాయి. వ్యాపారం ఆరంభించగానే అందరూ ఏమనుకుంటారు తెలుసా? అబ్బా అద్భుతమైన వ్యాపారం చేస్తాడండి, అద్భుతంగా చేస్తాడండి. కానీ ఏం జరిగిందో తెలియదు, అది విడిపోతూ ఉంటుంది. ఈ రోజున అటువంటి పరిస్థితి ఇర్మియా కూడా అదే అనుకున్నాడు. అద్భుతమైన కొండగా మారబోతుంది, కానీ ఆ మన్ను విడిపోయింది. కానీ కొమ్మరి చేసిన అద్భుతం ఏంటి తెలుసా? విడిపోయిందని, ఆ మన్ను పనికిరాదని ఆయన విడిచిపెట్ల, మరలా ఆ మన్నును చక్రం మీదకి ఎక్కించాడు. ఆయన నువ్వు మరణించేదాకా, ఆయన రాకడ వరకు ఆయన నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప కొమ్మరి ఆయన. మరలా ఆ మన్నును, విడిపోయిన ఆ మన్నును చక్రం మీదకి ఎక్కించినప్పుడు ఇది వరకు ఏ పాత్రగా మార్చాలనుకున్నాడో
దానికి మించిన పాత్రగా బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. యిర్మీయా ఏమైతే అనుకున్నాడో ఈ పాత్రగా మారిద్దని, దానికి మించిన పాత్రగా ఆ కొమ్మరి బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజున ఒకరిని చూసి అబ్బా వీళ్ళు ఇలా ఉంటారండి, అబ్బా ఇలా వ్యాపారం ఇలా ఉంటుందండి, వీడి బతుకు ఇలా ఉంటుందండి, కానీ మొత్తం విడిపోయిందా? నెక్స్ట్ సారి నా దేవుడు అతన్ని స్పర్శించి ఏం చేస్తాడంటే ఇదివరకున్న పాత్ర కన్నా మించిన పాత్రగా దేవుడు తీసుకొస్తాడు. యోబు వాళ్ళ కుటుంబాన్ని చూసి అబ్బా అనుకున్నారు, కానీ ఆ పాత్ర విడిపోయింది, ఆ కుటుంబం అనే పాత్ర విడిపోయింది. కానీ సృష్టికర్త మరలా దాన్ని ఇదివరకు ఆశించిన దానికన్నా రెట్టింపులు ఘనత కలిగిన పాత్రగా చేశాడు. పేతురుని చూసి, అతని హడావిడిని చూసి ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు ఏమనుకున్నారో తెలుసా? అబ్బా వీడికి మించినోడు ఇంకొక లీడరా బాబు అనుకున్నారు. ఎందుకంటే ప్రతిదానికి ఈయన ముందర నిలబడతాడు. అటువంటిది ఆ పాత్ర విడిపోయింది, ముక్కలైపోయింది. కానీ యేసయ్య మరలా చక్రం మీదకెక్కించి పరమ కుమ్మరి ఇదివరకు అనుకున్న పాత్ర కన్నా ఘనమైన పాత్రగా మార్చాడు. గొప్ప విశేషం, యిర్మీయా చూసిన అద్భుతమైన సంఘటన ఏంటి తెలుసా? ఆ పాత్ర విడిపోయింది. ఆ మన్ను, ఆ పాత్ర తయారు చేస్తుండగా ఆ మన్ను విడిపోయింది. ఆ మన్ను విడిపోతుంది ఎవరి చేతిలో? యేసయ్య చేతిలో, కొమ్మరి చేతిలో. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని చేతిలో ఉన్న మొత్తం మొక్కలైపోతూ ఉంటాయి. మన ఆశలన్నీ మొక్కలైపోతూ ఉంటాయి, మనం అనుకునేవన్నీ మొక్కలైపోతూ ఉంటాయి. కొమ్మరి చేతిలోనే ఆ మట్టి పాత్ర విడిపోయింది. యేసయ్య చేతిలోనే కొన్నిసార్లు మనం మొక్కలైపోతాం. కొమ్మరి చేతిలో విడిపోయినంత మాత్రాన నువ్వు భయపడక్కర్లా. పరమ కొమ్మరైన యేసయ్య చేతిలో నువ్వు విడిపోయినంత మాత్రం భయపడక్కర్లా. మరొక్క ఘనమైన పాత్రగా ఆయన చేయగలిగిన వాడు. ద లార్డ్ ప్రొవైడ్స్. ఏమేమి కావాలో విడిపోయిన కుటుంబానికి, సమాధానం లేని కుటుంబానికి ఏదైతే అందించాలో, ఏదైతే సరఫరా చేయాలో ఆయన నీకు అందించేటట్టు చేసి మరలా ఆయన నిలబెట్టగలిగిన వాడు. తద్వారా ప్రభువు నీకు సహాయం చేసినందుకు, ప్రభువు నీకు అందించినందుకు, ప్రభువు నీకేం కావాలో దాన్ని సరఫరా చేసినందుకు, ప్రభువు జోక్యం చేసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచు. రెండు చేతులు పైకెత్తి చెప్దాం, యేసయ్యా థ్యాంక్ యూ. చెప్దామా, యేసయ్యా థ్యాంక్ యూ. చెప్దామా, యేసయ్యా థ్యాంక్ యూ. హల్లెలూయా. నీ బిడ్డలకేం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో వాటన్నిటినీ ఆయన సరఫరా చేస్తున్నాడు. లాక్డౌన్ అనే కానీ ఉద్యోగాలు ఉన్నప్పుడు, వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా అంత కడుపు నిండగా ఎవరు తినలా, అంత కంటి నిండా నిద్ర లేదు. కానీ ఈ రోజున వాటికి మించి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచు. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్.